హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ జగదాత్రి, కేదార్ మరియు కౌశికి, యువరాజ్, వైజయంతి అందరూ ఇంటికి వచ్చేసారనమాట. ఇలా ఇంటికి అక్కడ మేనేజర్ని కూడా అక్కడే రోడ్లో వదిలిపెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపో అనేసి చెప్పేసి ఇంటికి వచ్చేసారనమాట. ఆఫీస్లో చిన్న గొడవ అవ్వడం వల్ల కౌశికి కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటుందన్నమాట. అలా ఇంట్లో భోంచేస్తూ ఉంటే సడన్గా అక్కడ పోలీసులు ఇంటి దగ్గర ఎంటర్ అవుతారనమాట. అలా ఎంటర్ అవ్వడం చూసేసి కాచి అయితే, అక్క మన ఇంటికి పోలీసులు ఎందుకు వస్తున్నారక్క అని అంటూ ఉంటే, అవును కదా ఎందుకు వస్తున్నారు అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే పోలీసులు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే కౌశిక్ అయితే, ఏంటి సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమి విషయం అని కౌశిక్ అడుగుతూ ఉంటే, ఏం లేదు మీ ఆఫీస్లో వర్క్ చేసే మేనేజర్ చనిపోయాడు, అందుకే ఆయన విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటే, ఎందుకు సార్, ఎందుకు చనిపోయాడా, ఆయన బతికే ఉన్నాడు కదా మేనేజర్ అని జగదాత్రి అడుగుతుంటే, లేదు కొన్ని గంటల ముందు కౌశికి మేడం మేనేజర్ని కొట్టడంతో తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు అని అంటూ ఉంటే, ఆయన స్పృహ కోల్పోయిన తర్వాత మేము ఆయన కారులో తీసుకెళ్తూ ఉంటే స్పృహలోకి వచ్చేసిన తర్వాత అక్కడ రోడ్డు పైన వదిలేసాము, మీరు మేనేజరు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మేము ఇంటికి వచ్చేసాము అనేసి కౌశికి అంటూ ఉంటే, సారీ మేడం మనం ఏం చేయలేము, ఎందుకంటే మేనేజర్ చనిపోయాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదనమాట, అందులోన మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా కోర్టులోనే చెప్పండి అని అడగడంతో, ఎందుకు సార్ ఏం చేసింది, ఏం నేరం చేసింది అని అడుగుతూ ఉంటే, లేదు అలా కొట్టి ఇంకా ఏం చేశారంటే చాలా అంటే చాలా కత్తిపోట్లు ఉన్నాయి కాబట్టి అది ఎవరు చేశారు అనేది కోర్టే డిసైడ్ అవుతుంది అనేసి కౌశికినైతే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ యువరాజ్, నిషి, వైజయంతి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే కౌశికి ఆస్తి వల్ల చాలా అంటే చాలా దెబ్బలు తింటున్న వాళ్ళంటే ఇక్కడ యువరాజ్ మరియు కౌశికి, నిషి మరియు వైజయంతి. దానివల్ల కౌశికిని అరెస్ట్ చేసేసే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.